డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వార్తల్లోనే. ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యక్తిత్వము ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్కు కూడా వార్తల్లో నిలవాలనేటువంటి కోరిక, కాంట్రవర్షియల్ ఇష్యూస్లో తల దూర్చి తమ యొక్క నోటి దురుసుతనంతో ప్రపంచ ప్రజలను ఒక రకంగా ఆశ్చర్యానికి మరియు ఒక రకంగా అసలు ఈ మనిషి ఎలాంటి మనిషి అనబడేటువంటి ఆలోచన కలిగింపజేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇటీవల భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ను తామే ఆపేసినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులలో నిన్న వచ్చినటువంటి వైట్ హౌస్ దగ్గర వాషింగ్టన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క సమావేశంలో గాజాలో శాంతి స్థాపన కోసం 20 పాయింట్ ఫార్ములాను ప్రపోజ్ చేసినటువంటి ఈ యొక్క సందర్భంలో హమాస్ను నిర్వీర్యం చేయడమా, మరి హమాస్ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో కానీ ప్రస్తుతమైతే ప్రపంచం అటు చూస్తున్నప్పటికీ మళ్ళీ ఇండియా నుండి దిగుమతి చేసుకునేటువంటి కలప పైన అంతకుముందు సినిమాల పైన కూడా ఈ యొక్క టారిఫ్ రేటును విధించి భారతదేశంపై తమకు ఉన్నటువంటి అక్కస్సును వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. దాని ప్రతిఫలము కూడా ఇండియా నష్టపోతూనే ఉన్నప్పటికీ కూడా మోడీ సర్కార్ ఈ యొక్క ట్రంప్ ఆగడాలకు, ట్రంప్ యొక్క సుంకాలకు ఏమాత్రము చలించడం లేదు. అంటే ధైర్యంగా ఉండి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ మోడీ సర్కార్ దగ్గర ఉన్నాయని కాదు, ఏమి జరిగితే నాకేంటి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడే తప్ప అతని కోరినట్లుగా అక్కడ రష్యాతో యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపడానికి మోడీ సర్కార్ కానీ మోడీ ఒక నేతగా తన యొక్క శక్తి ఉపయోగించినా కూడా ఫలితం దక్కదు అనే విషయాన్ని తెలుసుకోకుండానే భారతదేశంపై ట్రంప్ సర్కార్ అక్కసు వెళ్ళగక్కడం మరియు ఇక్కడి నుండి వస్తున్నటువంటి దిగుమతి చేస్తున్నటువంటి వస్తువులపై సుంకాలు విధించి లాభపడడమే తప్ప ఇంకొకటి చేయగలిగిందంటూ ఏమీ ఉండలేదు. కాబట్టి ఇక్కడ భారతదేశము సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా కూడా ప్రజలు ఎట్లాగో నష్టపోతారు. ఆ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ మరియు ఇతరత్ర దానిపై డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా దెబ్బ తగిలినా కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమాత్రము తేడా రాదు. ఆయన విదేశీ పర్యటనలకు కానీ దేశంలో ఉండేటువంటి ఎలక్షన్లలో కానీ ఆయన చేయవలసినటువంటి అవి తప్ప తమ మిత్రులకు లాభాలు కలిగించడం తప్ప ఇంకొకటి తెలిసిన వ్యక్తి అయితే ఆయన కాదు.